హలో ఫ్రెండ్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సమస్య వచ్చినప్పుడు ఇద్దరూ గట్టిగా వాదించుకుంటారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిదో ఒకరిది కాస్త పైచేయి అవుతుంది. అయినంత మాత్రాన అతడు గెలిచినట్టు కాదు, అతడి వైపు న్యాయం ఉన్నట్టు కాదు. బహుశా అతడు చాకచక్యంతో వాదించి ఉండవచ్చు, లేదా గట్టిగా అరచి ఉండవచ్చు. దాంతో రెండో వాడు కాస్త తగ్గవచ్చు. అంతేకాని ఓటమిని అంగీకరించినట్టు కాదు. నిజానికి మన వాదనల వల్ల ఎవ్వరిని గెలవలేము, ఎవ్వరిని మార్చలేము. గట్టిగా వాదించుకోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది, అంతేకాని పరిష్కారం కాదు. ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరు కాస్త చొరవ తీసుకుని ఈ సమస్యని ప్రస్తుతానికి వాయిదా వేద్దాం, దీని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం అని గనక ఎదుటివారిని ఒప్పించగలిగితే ఈ గ్యాప్లో కాస్త రియలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంత చిన్న సమస్యకి మన మధ్య సంబంధాలు ఎందుకు డ్యామేజ్ చేసుకోవడం అనే ఆలోచన కూడా వారికి కలగవచ్చు. దాంతో ఇద్దరూ కలిసి ఆ సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మిత్రులారా, అప్పుడు ఆవేశం ఉంది, ఇప్పుడు ఆలోచన ఉంది. అందుకని ఆల్ ద బెస్ట్.